సరే, ఇక్కడ మనం చూస్తే దేవుని ఆత్మ లేదా దేవుడు నన్ను తోడుకొని వచ్చును కదా. అంటే దేవుడు మనల్ని తోడుకొని వచ్చుట, దేవుని ఆత్మ చేత మనం తోడుకొని రావడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎక్కడికి తోడుకొని వచ్చానంట? మందిరము గుమ్మమునకు. చెప్పండి, ఎక్కడ తోడుకొచ్చాడు దేవుడు అండి? మందిరపు గుమ్మమునకు తోడుకొని వచ్చినాడు. ఇక్కడ ఎంతమందిని తోడుకొచ్చాడు? ఇక్కడ ఒకే వ్యక్తి కదా, రాదు కదా. నన్ను తోడుకొని వచ్చు, నన్ను అన్నారు కదా, మమ్మల్ని అన్నడా లేదు. నన్ను అంటే ఎవరు? సింగులర్, ఏకవచనం కదా. అంటే యెహెజ్కేలు ఒక్కడిని దేవుని ఆత్మ దేవుని మందిరమునకు ఒక్కరిని తోడుకొచ్చినారు. కొన్ని సందర్భంలో ఇద్దరిని ముగ్గురిని దేవుడు తోడుకొని వచ్చినటువంటి వారు. కొంతమందిని వారిని దేవుని ఆత్మ వారిని తోడుకొని వచ్చను, వారిని నడిపించను, వారి మీదికి బహువచనం, వారి మీదికి దిగి వచ్చును. అంటే అక్కడ కొంతమంది కాంగ్రిగేషన్, ఒక జన సమూహం ఉంది. వారి మీదకు మనము దేవుని వాక్యం చూస్తాం, వారి మీదకు పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చును. అంటే అక్కడ ఒక్కరు కాదు, కొద్ది మంది ఉన్నారు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది కూడా ఉన్నారు. అయితే ఇక్కడ నన్ను తోడుకొని వచ్చును అంటే దేవుని చేత యెహెజ్కేలు గారు ఎట్లా తోడుకొని రాబడుతున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే యెహెజ్కేలు గారిని అక్కడ తోడుకొచ్చేది ఎవరంటే దేవుడే. దేవుని ఆత్మ తోడుకొని వస్తుంది. మనల్ని కూడా దేవుని ఎద్దకు కానీ, దేవుని సన్నిధికి కానీ, దేవుని మందిరానికి కానీ, దేవుని కార్యాలకు కానీ, ఆయన పరిచర్యకు కానీ మనల్ని కూడా చెప్పండి, మనందరినీ కూడా యెహెజ్కేలు గారిని తోడుకొని వచ్చిన దేవుడే ఆత్మ ఏం చేయాలి? మనల్ని కూడా తోడుకొని రావాలి. అంటే ఆయన తోడుకొని రావాలంటే ఎట్లా ఉండాలి? అవైలబుల్గా ఉండాలి. అంటే ఆయనకి అనుకూలంగా. యేసయ్య ప్రవక్త అక్కడ ప్రభు అంటాడు 6వ అధ్యాయంలో, నేను పంపుదాం అనుకుంటున్నాను, మీరు నీ ఎవరిని పంపుతున్నాను కానీ వెంటనే ఏమన్నాడు యేసయ్య ప్రవక్త, ఇదిగో నేనున్నాను నన్ను. అంటే అవైలబుల్గా. అవైలబుల్ అంటే తెలుగులో అందుబాటులో. కాబట్టి అందుబాటులో ఉన్నాడు యేసయ్య ప్రవక్త కదా. దేవుని బిడ్డలకు మనం కూడా యెహెజ్కేలు గారు కూడా దేవునికి అందుబాటులో ఉన్నాడు. ఇందా మనం చెప్పుకున్నాం, ఆత్మతో కొనిపోయిన భక్తులందరూ ఆయనకు అందుబాటులో ఉన్నారు. అంటే మనము కూడా దేవునికి అందుబాటులో మనం ఉండేవారు ఉన్నప్పుడు దేవుడు మనం తప్పనిసరిగా ఆయన విషయాలకు కావచ్చు, ఆయన పరిచర్యకు కావచ్చు, ఆయన సన్నిధికి కావచ్చు, ఆయా కార్యాలకు కావచ్చు, అనేక ఆత్మ సంబంధమైన దర్శనాలు చూడడానికి కావచ్చు, ప్రత్యక్షతల కొరకు కావచ్చు, ప్రభు కార్యాల కొరకు కావచ్చు, దేవుడు ఆయా విధములుగా ఆయన తన బిడ్డలను భక్తులను తోడుకొని పోయినాడు. కాబట్టి ఇక్కడ తోడుకొని పోవచ్చును. మందిరము తూర్పు ముఖముగా ఉండను. అంటే ఇప్పుడు మందిరం ఎట్లా ఉందంట? దీనికి వచ్చి మనం వివరంగా మనం చూస్తే మందిరము తూర్పు ముఖం. తూర్పు దిక్కు అంటే దానికి ఏం చెప్పుకోవచ్చు? సూర్యోదయ దిక్కు కూడా చెప్పుకోవచ్చు కదా. సూర్యోదయం కదా, సూర్యోదయం చే దిక్కు తూర్పున. అంటే ఇప్పుడు మనకి ఇటు వచ్చేసరికి ఇటు వస్తుంది, తూర్పు వస్తుంది, ఇటు తూర్పు వస్తుంది, ఇటు పడమట వస్తుంది. అంటే సరే, అంటే తూర్పు దిక్కున ఒక మందిరం ఉంది. అంటే ఆ తూర్పు దిక్కుకు మందిరం ఉంది. ఆ తూర్పు దిక్కునున్న మందిరము ముఖము తూర్పు, అంటే సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు దిక్కు. ఉదాహరణకు ఉదయిస్తున్నాడు అనుకోండి, అటువైపుగా అటు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, అది తూర్పు. అంటే ఆ మందిరం ముఖము కూడా, అంటే ఇప్పుడు మనకి ఎంట్రన్స్, ముఖం అంటే ఎంట్రన్స్, ప్రవేశ ద్వారం. ఈ తూర్పు దిక్కుగా ఉంది ఈ ఎంట్రన్స్ ద్వారం. మనకి ఇదైతే ఇక్కడ పడమట ఉంది అనుకోండి, ఇటు అంటే ఇటు పడమట ఉంది, ఇటేమో తూర్పు వస్తుంది. సరే, అక్కడ ఆ విషయాలు ధ్యానం చేద్దాం, బైబిల్ విషయాలు. అంటే ఆ తూర్పు దిక్కు అనుకోండి, సూర్యోదయానికి అటువైపుగా వాకిలుంది. ఆ తూర్పు దిక్కుగా దేవుని మందిరము ఎంట్రన్స్ వాకిలుంది. అప్పుడు చదవండి, తూర్పు ముఖముగా ఉండిన మందిరం తూర్పు ముఖము నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి. అంటే ఈ మొక్కను గడప ఎటువైపు ఉంది? తూర్పు దిక్కు ఉంది. ఇప్పుడు అదే గడప అనుకోండి, మనకు అర్థం కావడం కోసం అది తూర్పు దిక్కు అనుకోండి, అది గడప అనుకోండి. ఇప్పుడు ఆ తూర్పు దిక్కు ఆ ముఖ భాగం ఉన్నప్పుడు గడప క్రింద నుంచి తూర్పు దిక్కు భాగంలో గడప క్రింద నుంచి నీళ్ళు ఏమవుతున్నాయంట? నీళ్లు ఆ బలిపీఠముకు ఉబికి తూర్పుగా పారుచున్నాయి. అంటే నీళ్లు ఉబికి తూర్పుగా పారుచున్నాయంటే మనకి ఇక్కడ మనము కొన్ని సంగతులు మనం ధ్యానించినట్లయితే ఆత్మీయ విషయాలుగా మనం చూస్తే, ఈ తూర్పు ద్వారంలో వాకిలు ఉంది. ఆ వాకిటి కింద నుంచి ఫస్ట్ ఒక చిన్న నీటి దార ఆరంభమైంది. ఆ నీటి దార ఆరంభమై అదేమవుతుందంటే ఆ దార ఉబుకుతూ ఉన్నదంట. ఒక్కోసారి మనం చూడండి, జల్లు ఓటర్ పడుతుంటాయి, సన్నగా దార ఓట పడుతూ ఉంటాయి, సన్నని ఓట. ఆ తర్వాత ఓటలే పెద్ద పెద్ద ప్రవాహాలు. దేవుడు ఇశ్రాయేలు జీవితంలో బండ నుంచి ఫస్ట్ డైరెక్ట్ ఒక పెద్ద ప్రవాహం రాలా కదా. బండను కొట్టగా పెద్ద ప్రవాహం వస్తే ఏం చేస్తారు? ప్రవాహంలో అందరూ కొట్టుకొని పోతారు. బండను కొట్టగా స్టార్ట్ అయింది, నీళ్ళు దార స్టార్ట్ అయింది. బండలో నీళ్ళు ఉండవు వాళ్ళకి లోపల, కానీ దేవుని కార్యం. ఆ బండలోంచి కొంచెం స్టార్ట్ అయ్యి నీళ్ళు ఎట్లాగైనట్టు చివరికి పెద్ద
ప్రవాహం వలె పారినాయి అంటే. ఎందుకంటే లక్షలాది మంది ప్లస్ మళ్ళా వారికి ఉన్న జంతువులు, వారికి ఉన్న అనేకమైన ఉన్నాయి కదా, గాడిదలు, పశువులన్నీ ఉన్నాయి, గొర్రెలన్నీ, మందలు, ఇవన్నిటి కొరకై ఒక ప్రవాహమే వచ్చేసింది. అంటే నీరు ఒక చిన్న ఉబుకింది, ఒక చిన్న జల, ఒక ఓట. ఆ ఓట, అందుకే దేవుని ఓట ఎలాంటి అంటే యెషయా 58 వచ్చాంది, నువ్వు ఎప్పుడునో ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. అంటే నీటి ఓట ఏంటంటే అది ఇంకా కంప్లీట్గా ఎప్పుడు ఆగిపోకుండా అది ఉబుకుతూనే ఉంటుంది, ఎప్పుడు కంటిన్యూషన్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ తూర్పు గడప చూస్తే నీళ్లు ఉబుకి తూర్పుగా, అంటే ఆ మందిరపు వాకిట్ నుంచి తూర్పు దిశగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. అవి ఎంతగా ప్రవహిస్తున్నాయంటే చూడండి, మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచును. మందిరపు కుడి ప్రక్కన అంటే ఇక్కడ మనం చూస్తే గడప క్రింద, గడప అంటే వాకిలి, గడప ఉంది, ఆ గడప కింద చిన్న దార ఆరంభమైంది. ఇప్పుడు చదవండి 2వ వచనం. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మ మార్గముగా నడిపించి చుట్టూ తిరిపి తూర్పునకు పోదాయని బయట గుమ్మం తోడుకొచ్చి నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి ముందు నీళ్ళ ఓట కనబడింది. ఈ నీళ్ళ ఓట ఉబుకుతుంది. ఆ ఉబుకుతున్న ఓటి కాస్త ఇప్పుడు ఏమైపోయిందంటే ఉబికి పారుతుంది. అంటే నీళ్లు పారడం అంటే అవి నీరు నడుస్తున్నాయి, ప్రవహిస్తున్నాయి, పారడం. ఆ గడప కింద నుంచి కొద్దిగా నీళ్లు ఆరంభమయ్యి ఆ నీళ్లు ఉబుకుతున్న కొంచెం నీళ్లు ఆ దిక్కున, ఉత్తర దిక్కుల నుంచే గడప కింద నుంచి ఆరంభమై ఒక ప్రవాహములాగా ప్రవహిస్తూ ఉన్నాయి. నీళ్లు పారుతున్నాయంట, నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు నీళ్లు పారుతున్నప్పుడు అది ఎంతవరకు ఉన్నాయి? 2వ వచనం వస్తే 3వ వచనం చూడండి. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఇప్పుడు వాకిట్లోంచి ఆరంభమై నీళ్లు ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయినాయంట? 1000 మూరలు. మోరంటే ఎన్ని అడుగులు? అడుగున్నారా? ఇది మోరంటే సుమారుగా అడుగున్నారా. అంటే 1000 మూరలు అంటే 1000 + 500 మొత్తం 1500 అడుగులు. అంటే 1500 చాలా ఉంటుంది. మనకి ఇది మొత్తం కలిసి కూడా మనం అంతా 23-30 అడుగులు లోపేది. అంటే 1500 అంటే దాదాపు సుమారుగా రోడ్డు దాకా వస్తుంది. అంటే అంత దూరము ఇప్పుడు ఈ మందిరపు గడప నుంచి ఉబుకుతున్న నీరు. ఈ ఉబుకుతున్న నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీరు మనకు ముఖ్యంగా 3 సంగతులు సాదృశ్యంగా ఉంది. అది ఎక్కడి నుంచి వస్తే మందిరపు గడప క్రింద నుండి. చెప్పండి, ఎక్కడి నుంచి? అది అరణ్యంలో కాదు, మోషే గారి కాలం బండల నుంచి వచ్చింది కాదు, లేకపోతే ఎక్కడో నదుల్లో లేదా పర్వతాల నుంచి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ నీరు చెప్పండి? మందిరపు గడప. మందిరం అంటే దేవుని మందిరం. ఇది అంటే అక్కడ మనం ఏసుకెళ్ళి దేవుని ఆలయము. ఆ మందిరపు గడప క్రింద చిన్న నీరు స్టార్ట్ అయ్యి ఉబుకుచు ప్రవాహములే ప్రవహిస్తున్నప్పుడు దాదాపు 1500 అడుగులు దూరం కొలవగా ఆ నీళ్లు ఎంతలోతున్నాయంట చదండి. ఈ నీళ్ళు దేనికి సాదృశ్యం? ఒకటి, నెంబర్ 1 వాక్యమునకు సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? నీళ్ళు అంటే గడప క్రింద నుంచి కొద్దిగా స్టార్ట్ అయింది, ఒకేసారి ప్రవాహం స్టార్ట్ కాల కదండి. అందుకే దేవుడి కార్యాలు కూడా ఎట్లుందంటే క్రమముగా ఆయన ఏం చేస్తాడంట? ఆదికాండం 26:12 ఇస్సాకు అసంసెత్తన వచ్చిన వాడే 100 ఫలం పొంది యెహోవా అతన్ని ఆశ్రయించిన కనుక ఆ మనుషుడు అతడు క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడు వరకు ఆయన ఏం చేస్తాడంట? అభివృద్ధి పొందించాడు. క్రమక్రమముగా అన్నాడు. ఆదికాండం 6:12-13 వచనాల్లో క్రమక్రమముగా అంటే స్టెప్ బై స్టెప్. దేవుడు ఇస్సాకుని ఒకేసారి పైకెత్తలేదు. అంటే మనం చూస్తాం ఒక్కోసారి కేరళ ప్రాంతాలకు ఉంటాం, వేరే దేశాలు మన మధ్య ఒక ఆయనకి దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. అక్కడ విచిత్రం ఏంటంటే ఆ లాటరీ తనకే వచ్చిన నెంబర్ చూసుకొని ఆ సంతోషం పట్టుకోలేక గుండె హార్ట్ అటాక్ వచ్చేసింది. హార్ట్ అటాక్ వచ్చేసి పడిపోయిన పరిస్థితి. అయితే చనిపోలేదుకుంటా కానీ తీవ్ర స్థితులకు హాస్పిటల్కి ఎక్కాడు. ఏంటంటే ఆయనకి ఏ డిప్రెషన్ వార్తో దురవార్త కాదు. అందుకే మన మానవుని జీవితం ఎలాంటిదంటే ఎక్కువ బాధాకరమైన వార్త వినలేం, ఎక్కువ సంతోషకర వార్తను కూడా తట్టుకోలేదు. ఆయనకు వచ్చింది బాధాకరమైన కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఒక్క పూటలో ఆయనకి ఏ కష్టపడలేదు. కాకపోతే ఒక 100 రూపాయలు కొన్ని 100 ఏదో లాటరీ కట్టాడు, అంతే, ఇంకేం చేయాల. అయితే
అన్ని కోట్ల రూపాయలు ఆస్తి తనకే వచ్చేసరికి గుండె పగిలినట్లయిపోయి అయిపోయింది. అంటే చూడండి, అయితే అట్లా కాదు కానీ కదండి, దేవుని బిడ్డలకు ఆ లాటరీలు కట్టడం అలాంటి కాదు, కానీ దేవుడు తన బిడ్డల్ని ఏం చేస్తున్నాడు, ఇస్సాకుని గొప్పవాడయ్యే వరకు క్రమక్రమంగా అభివృద్ధి చేస్తున్నాడు, క్రమక్రమంగా తీసుకొచ్చినాడు. అందుకే మరొక సందర్భంలో నిర్గమాకాండలో కూడా ప్రభు అంటాడు, నీ ఎదుట నుండి శత్రువులను నేను వెళ్ళగొడతాను. అది కూడా ఎలాగన్నా తెలుసా, ఒక్కరోజు పూర్తిగా వెళ్ళగొడతానులా, క్రమక్రమంగా మీ ఎదుటిన్న శత్రువుని వెళ్ళగొడతా అన్నాడు. ఎందుకు క్రమక్రమంగా శత్రువుని వెళ్ళగొడతాడు? ఒకే రోజున శత్రువు అందరూ వెళ్ళగొడితే బాగుంటుంది కదా ఇశ్రాయేలుకి, అవునా? ఒక్కరోజు శత్రువులు అందరూ లేకపోతే కారణం ఏంటంటే వారు ఉంటారు, క్రమక్రమంగా వారిని తొలగిస్తుంటాను. అంటే ఎందుకంటే ఆ శత్రువులు ఉండడం వల్లే దేవుని మీద మనం ఆధారపడతాం. ఆ శత్రువు ఉండటం వల్ల దేవునికి మనం మొరపెడతాం, దేవుని శక్తిని, ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం. అది మన అనుభవంలోనికి వస్తుంది. దేవుడు మనకు ఆత్మీయ పాఠాలు నేర్పడం కొరకే దేవుడు కొన్నిటిని క్రమక్రమంగా ఇస్తాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆడమడుస్తున్నాం, ఈ నీళ్లు ఒకటి వాక్యానికి సాదృశ్యం, రెండవది నీళ్లు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అందుకని నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, రెండవది నీరు. మూడవది ఈ నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే జీవానికి కూడా సాదృశ్యం. అందుకదా నీటి వల్ల ఏముందంటే మనకి భౌతికంగా ఏముంది చెప్పండి, జీవజలధార అంటారు. అంటే నీరు మనకి భౌతికంగా ఏమిస్తుంది, మనకి జీవాన్ని ఇస్తుంది. అంటే నీరు లేకపోతే మనిషి ఏమవుతాడు, చనిపోదు. అది భౌతికంగా. ఆత్మీయంగా అంతకంటే ముఖ్యంగా ఏంటంటే జీవజల బుగ్గలనైన నన్ను అంట కదా, జీవజల బుగ్గ. అంటే మూడోది ఏం చూస్తుంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవము కదా, సమృద్ధి అనే జీవం అంటాయి. అంటే ఈ నీరు ఒకటి వాక్యానికి, రెండోది పరిశుద్ధాత్మకు, మూడోది జీవమునకు సాదృశ్యం కనుక జీవజలధారులు. అందుకే ఆయనకు పేరు కూడా జీవనది. ఏ నది అంటే యేసుప్రభువు వారు జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయమయ్యా అంటే జీవనదిని. కనుక జీవమని నది అంటే నీరు మనకు ఆత్మీయంగా జీవాన్ని ఇస్తాయి. అయితే ఈ మూడు విషయాలు మనం చూస్తే వీటిని మనకు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తగిన సమయంలో క్రమక్రమంగా ఉండి అది ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది, కొలిస్తే 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను చూడండి 1000 మూరలు దూరంగా ప్రవహిస్తూ ఉంది ఈ ప్రవాహము. అయితే అక్కడ ఏం చేస్తుందంటే ఇప్పుడు నన్ను ఆ నీళ్ళ గుండా నన్ను ఈ పదాలు మనం ధ్యానం చేస్తే ఆత్మీయ సంగతులు మనకు బయలుపరచబడతాయి. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త విషయంలో ఏంటంటే అతడు మందిరపు గుమ్మను తోడుకొని వచ్చాడు. మందిరపు గుమ్మం అంటే గుమ్మం అంటే ఏంటి, గేట్ ఇంగ్లీష్లో రాదు లేదా ఎంట్రన్స్, అది గుమ్మం అంటే దాన్ని ఎంట్రన్స్ గేట్ ఇంగ్లీష్లో గుమ్మం అంటే. అంటే అక్కడ దేవుడు తోడుకొచ్చాడు ఒకటి. ఇప్పుడు రెండోది ఆ వాకిట్లోంచి చన్నని నీరు ప్రవహిస్తూ ఉంటే దాదాపు 1500 అడుగులు అంత డిస్టెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యెహెజ్కేలు గారిని దేవుడు ఏం చేస్తుంటే ఆ నీళ్ళ గుండా నడిపిస్తాడు. ఏ నీళ్ళ గుండా, ఇక్కడ మనకి గడప కింద స్టార్ట్ అయిందో ఒక ఉబుకుతుంది, ఉబుక జలం, ఆ నీళ్ళ గుండ నుంచే నడిపిస్తున్నాయంట. మరి నీళ్ళ గుంచే నడిపిస్తుంటే నీళ్ళ పక్కన నడవచ్చు కదా, అవునా? ఇప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. నీళ్లు ప్రవహించేటప్పుడు నీళ్లు భూమంతా ప్రవహిస్తుందా, లేదు. భూమంతా ప్రవహిస్తే మనుషులు ఉంటారా, లేదు. అంటే ఇప్పుడు ఈ నీరు ప్రవహిస్తున్నప్పుడు నీరు లేని స్థలం కూడా ఉంటుంది. అయితే నీరు లేని స్థలంలో నడవట్లా యెహెజ్కేలు గారు. అక్కడ రాయింది నీళ్ళ గుండా నడిపిస్తుంటే అర్థం ఏంటి, నీళ్ళల్లో నడిపిస్తున్నాడు, అవునా? నీళ్ళ గుండా అంటే అర్థం ఏంటి, నీళ్ళల్లో నడిపిస్తున్నాడు. అంటే నీళ్ళు అంటే ఏంటి మనం చెప్పుకున్నాం, వాక్యము. అంటే మనం ఎక్కడ నడవాలి చెప్పండి, వాక్యములో నడవాలి, అవునా? వాక్యముతో నడవాలి, వాక్యము కలిసి మనం నడవాలి కదా. ఆ వాక్యమే యోహాను 1:1 ఆ వాక్యమే మనకేమేంట సంపూర్ణంగా మనకి యేసుక్రీస్తు వారు. ఆ వాక్యమే దేవుడు, ఆయన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు మనం ఎలా నడవాలంటే యెహెజ్కేలు దేవుడు ఎలా నడిపిస్తుంది, నీళ్ళ గుండా నడిపిస్తున్నాడు. కనుక దేవుని ప్రజలకు జ్ఞాపకం చేసుకొని మనం ఈ భూమి మీద యాత్రా జీవితంలో మనం రక్షించబడ్డా మంచిదే. అయితే రక్షణ పొందిన దేవుని ప్రజల మనము నీళ్ళ గుండా నడుస్తున్నామా, నీళ్ళు లేని ప్రదేశంలో నడుస్తున్నామా కదండి. అందుకే మా లూకాసు వార్తలో ఒక దెయ్యం ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో ఉంది, ఆ ఇంట్లోంచి ఒకసారి ఏదో బయటికి వెళ్ళింది, మళ్ళా వద్దాం అనుకుంది, ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళింది. ఈలోగా ఇంటికి వెళ్ళాలి ఏం చేస్తారంటే ఇల్లంతా శుభ్రం చేసి అలిగి పెట్టారు. శుభ్రం చేసేసరికి ఆ దెయ్యం లోపలికి ఎంటర్ కాలేకపోతా ఉంది. అంటే మనకి ఏమర్థమవుతుంది, పరిశుద్ధంగా ఉంటే శుభ్రత స్థలంలోనికి ఎవరు రారు
సాతాను ప్రవేశించలేడు. పరిశుద్ధ స్థలం అవుదా? అయ్యో పరిశుద్ధ స్థలం, అంతేగా మనం పరలోకం ఉంది, పరిశుద్ధ స్థలంలో దేవుని ఆత్మ లేకపోతే లేదు. అంతెందుకు దేవుడు ఉన్న స్థలంలో కూడా మనం ఎంటర్ కావాలంటే మనకి శక్తి చాలా వేగం. మోషే గారికి సరిపోలా, యోహాను గారు సరిపోలా, ఆయన దానియేలు గారు సరిపోలా ఆయన మహిమ. అంటే ఆయన పరిశుద్ధ, అంత పరిశుద్ధ దేవుడు. అంటే ఇప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయి తను ప్రవేశించలేకపోయింది కదా, తన శక్తి చాలక ఎంతమందిని తీసుకొచ్చింది స్వరూప? 7. 1 + 7 ఇప్పుడు ఎన్ని అయినాయి? 8 అయినాయి. ఇప్పుడు 8 దురాత్మలకు బలం వచ్చేసింది కదా. 8 దురాత్మలకు ఏమొచ్చింది? ఇప్పుడు బలం వచ్చింది. ఇప్పుడు బలం వచ్చి ఏం చేసినాయి? ఆ ఇంట్లోకి వచ్చేసి కిష్ట వేసుకొని నివాసం చేసినాయి. ఇప్పుడు ఆ ఇల్లు పరిస్థితి మొట్టమొదటి ఒక దెయ్యం ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు 8 దెయ్యాలు ఉండటం వల్ల దాని పరిస్థితి ఎట్లా ఉందంట? కనపడదీసి బహు చెడ్డదిగా లేదా బహు ఘోరంగా ఉంది. అంత పరిస్థితి వెళ్ళిపోయింది. సరే, అంటే చూడండి, అది అక్కడ ఒక మాట ఉంది, అది నీరు లేని స్థలాలు వెతుక్కుంటూ వెళ్ళింది. అంటే దురాత్మ ఏ స్థలాలు వెతుకు చెప్పండి? నీరు లేని స్థలాలు వెతుకుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేదా ఆత్మీయమైన దేవుని బిడ్డలు భక్తులు ఏం వెతుకుతారు చెప్పండి? నీళ్ళని వెతుకుతారు కదా, నీళ్ళని వెతుకుతున్నారు. కనుక మనం చూస్తున్నాం కీర్తన రాయడం ఉంది, ఆయన దప్పిగొన్న వారు నీళ్ళని వెతుకుతున్న వారి కొరకే దేవుడే ఒక నీటి నదిగా ఉన్నాడంట. అయ్యో దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు. స్పష్టంగా రాయండి కీర్తనలో, దీన దరిద్రులు ఏం వెతుకుతున్నారు? నీళ్లు వెతుకుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం వెతకాలి చెప్పండి? నీళ్ళని వెతకాలి. మనం వాక్యమైన నీళ్ళని వెతకాలండి. దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోండి, మన ఆత్మీయ జీవితాలు రక్షణ పొందామంటే అయిపోయిందిగా కాదు. రక్షించబడినాక దేవుడు మనకు ఆత్మీయ విషయాలు నేర్పాలనుకుంటున్నాడు. ఇది నాలో చాలా సంఘాల్లో చాలామంది విశ్వాసులు, అంటే నీళ్ళ కూడా నడిచే విశ్వాసులు ఉన్నారు, దాసులు ఉన్నారు. వారిని బట్టి ప్రభు స్తోత్రం, అందరు కాదు. చాలామంది విశ్వాసులు నీళ్ళ గుండా నడవట్లా. మాకు నీళ్ళతో పని లేదు, ఒడ్డును నడుస్తాం అనుకుంటున్నారు. లేకపోతే మేట స్థలం లేదో బయట ఎండిపోయిన స్థలాల్లో నడుస్తాం అనుకుంటున్నారు. కానీ అందుకే దావీదు రాజు ఏమన్నాడు 23వ కీర్తనలో, ఆయన నన్ను శాంతికరమైన జలమల యొద్దకు, నన్ను ఏ జలం అంటే జీవజలం, జీవ బుగ్గలు, యేసుక్రీస్తు వారు జీవజలం. యెహోవా దేవుడు కూడా పాత నిబంధనలు అంటాడు, అయ్యో వారు నన్ను విడిచి జీవజల బుగ్గనైన నన్ను విడిచి నీరు నిలవని తొట్లను వాళ్ళు ఏం చేశారంటే తొట్లు తమ కొరకు తొలిపించుకున్నారు కదా. అవును, అంటే ఇది ఎవరి గురించి మాట? ఇశ్రాయేలు గురించే. అది దేవుని బిడ్డ గురించి రాయబడింది. అంటే దినాల్లో చాలామంది క్రైస్తవులు విశ్వాసులు చాలామంది కూడా వారు ఏం చేస్తారంటే నీళ్ళతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. నీళ్ళంటే ఏం చెప్పుకున్నా? ఒకటి వాక్యం, రెండవది నీళ్ళంటే పరిశుద్ధాత్మ, మూడవది నీళ్ళంటే జీవజలం. ఈ 3 అందుకే ఎహెజ్కేలు గురించి 47వ అధ్యాయం చక్కగా రాబడింది 3వ వచనంలో, కొలిసి నీళ్ళ గుండా నన్ను నడిపించగా. దేవుడు ఎప్పుడు ఎక్కడ నడిపిస్తాడు చెప్పండి? నీళ్ళ గుండా నడిపిస్తాడండి. నీళ్ళ గుండా నడిపిస్తాడు మనల్ని. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నీళ్ళ గుండా మనం నడవాలి. మనం నడుస్తున్నామా? నీళ్ళ గుండా నడుస్తున్నామా? నీళ్ళలో కదా, నీళ్ళ గుండా నడిపించినాడు. పేతురు గారిని ఎక్కడ నడిపించాడు దేవుడు? నీళ్ళ మీద నడిపించాడు. అద్భుతంగా దేవుడు. అందుకే ప్రపంచంలో మానవ రీత్యా పేతురు గారు నేల మీద నడిచింది. మిగిలిన వారందరూ ఎండిపోయిన సముద్రంలో, ఎర్ర సముద్రం నారిన నేలను నడిచారు. ఎలీషా గారు దుప్పటితో కొట్టగా నీళ్లు వేరైపోయి మామూలు నేలను నడిచారు. అది కూడా అద్భుత కార్యాలు, దేవుని గొప్ప కార్యం, దేవుని మహిమ. కూడా ఎక్కడ మనం చూస్తే పేతురు గారు నీళ్ళ మీద నడిచినాడు. పేతురు అండి, ప్రభు నీవే అయితే నేను నీళ్ళ మీద నడుస్తున్న సెలవిమ్మాయి అంటే రా అన్నాడు. అంటే దానికి ఇష్టమే నీళ్ళ మీద నడవడం కదా. అంటే నీళ్ళ మీద నడిచినట్లు పేతురు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎహెజ్కేలు గారిని నీళ్ళ గుండా నడిపిస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలకు మనకు ఆత్మీయ ఏం నేర్పుతుందంటే మన ఆత్మీయ జీవితంలో నీళ్ళ గుండా నడవాలి. అంటే వాక్యము గుండా నడవాలి, వాక్యముతో కలిసి. అంటే మనం జీవించేది వాక్యానుసారంగా జీవిస్తుంటే మనం నీళ్ళ గుండా నడుస్తున్నట్టు మనం. కనుక మనము దేవుని మందిరము అక్కడ గడప కింద ఉబుకుతుంది. ఆ మందిరము దేవాలయములో గడప కింద ఓట ఉండాలి. ఆ ఓట వాక్యం అనే ఓట, దేవుని వాక్యమైన ఓట గడప కింద రావాలండి. ఏదో భౌతిక సంబంధం, భూ సంబంధమైన ఏదో రకరకాల పరిస్థితులు కాకుండా మెయిన్ వాక్యానికి ప్రథమ స్థానం దేవుడు ఇస్తాడు. అవును కదండి. కొన్ని ఉపమానాలు చెబుతాం, ఆత్మీయ ఉపమానాలు తప్పులేదు, ఆత్మీయ. కానీ వాక్యం అంటే ఏంటంటే ఒక ఆయన భక్తుడు అన్నాడు, వాక్యం అంటేనేమో మెయిన్ డోర్ అన్నాడు. ఆత్మీయమైన ఉపమానాలు అంటే లోక సంబంధమైన ఉపమానాలు కాదు, ఆత్మీయంగా అర్థం కాని కొన్ని ఉపమానాలు. ఆత్మీయ ఉపమానాలేమో కిటికీలు అని చెప్పాడు. అంటే రెండో అవసరమే కదా. అయితే మెయిన్ ఏంటి చెప్పండి? వాక్యం. వాక్యానికి సమానమైన భూమి మీద ఏది కూడా లేదు. కీర్తన రాయడం ఉంది, నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు
గొప్ప చేసింది. కాబట్టి ఇక్కడ ఎజికేల్ గారి నుంచి చక్కగా రాబడింది, ఆయన నన్ను నీళ్ల గుండా నడిపిస్తున్నాడు. కనుక మన జీవితాల్లో దేవుని ప్రజలుగా ప్రభు మన గురించి ఆశించేదంటే మనం నీళ్ల గుండా మనం నడుస్తున్నామా? మనం నడవాలి నీళ్ల గుండా, నీళ్లలో వాక్యముతో మనం నడవాలి, నీళ్లతో నడవాలి. ఇది ఎంత లోతు వచ్చింది నడిపిస్తుగా చదవండి. ఇప్పుడు నీళ్ళు చీలమండ లోతును, ఇది నెంబర్ 1. మన ఎందుకంటే ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం. ఇప్పుడు మొదటి పాయింట్లోకి వచ్చాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎజికేల్ను ఎక్కడ నడిపించాడు మనం చూస్తాం. ఎజికేల్ని దేవాలయం నడిపించాడు. మనం కూడా దేవాలయం నడిపించబడాలి, దేవుని వద్దకు నడిపించబడాలి. పౌలు గారు వలె, ఎజికేల్ వలె, యోహాను వలె ప్రత్యక్షతల్లోకి మనం నడిపించబడాలని చూస్తున్నాం. దేవాలయం దగ్గర నడిపించాడు. ఆ మందిరము తూర్పు తొట్టిన ఆ మందిరం ఎక్కడ ఉందంటే అది వాకిలి. ఆ వాకిలు చిన్న ఓట స్టార్ట్ అయింది, అది నీళ్లు ప్రవహిస్తుంది. దాదాపు 1500 అడుగుల దూరం కొలిస్తే వచ్చేసింది. అంత దూరం. ఆ తర్వాత చూస్తే ఆ నీళ్ళ గుండా ఆయన నడిపిస్తే ఇప్పుడు నెంబర్ 1 ఎంత లోతున్నాయంటే చెప్పండి. లోతు 1 చీలమండలం అంటే ఏంటి చెప్పండి ప్రభుదాస్? ఏంటి చీలమండలం అంటే? చీలమండలం అంటే మనకు గిలకల లోతు, అరికాల పాదాల గిలకలు అని చూస్తారా? మనం చూస్తే శత్రువుల కాలంలో యుద్ధాలు జరిగేప్పుడు బైబిల్లో మాట ఉంది, గుర్రాలకు ఏం చేసేవాళ్ళు? చీలమండలు ఏం చేసేవాళ్ళు? కట్ చేసేవాళ్ళు. చీలమండలం ఏంటంటే ఆ పాదాలు ఉంది కదా, ఆ పాదాలు కట్ చేస్తే గుర్రాలు ఏం చేయలేవు, ఇంకా స్పీడ్గా పరిగెత్తలేవు, శత్రువులకు ఉపయోగపడవు. అది దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువు జయించిన వాళ్ళు అవతల వాటి గుర్రాలకి చీలమండలు కట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చీలమండలం అంటే మనం పాదము గిలకల్లో ఆ కింద భాగాన్ని పాదము గిలకల వరకు అది చీలమండలం అంటారు. ఇప్పుడు మొదటగా మనం చూస్తే ఈ కొంచెం చిన్న ఓట చీలమండలము అనగా ఆ పాదం అంటే కాలు మొత్తం కాదు, మళ్ళీ పాదము గిలకల వరకే, ఆ కింది భాగం గిలకలు తెలుసుగా, సైడ్ గిలకల వరకు, అది ఆ భాగం. అంటే ఇప్పుడు ఏం చూపిస్తుంది? నెంబర్ 1 ఇదేం చూపిస్తుంటే, ఈ చీలమండలం అని ఏం చూపిస్తుంటే మన దేవుడు కొలుస్తున్నప్పుడు ఆ నీళ్ళను కొలుస్తున్నాడు. ఆ నీళ్ళు కొలిస్తే చీలమండలంలోతే ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్నిసార్లు కొలుస్తాం. ఇప్పుడు మనకు సాగర్ నీటి మట్టం ఉంది. ఆ నీటి మట్టం కొలిసినప్పుడు దాదాపు 312 TMC నీళ్ళు ఉంటుంది. దాదాపు కొన్ని 500 అడుగులు వస్తే అడుగులో వస్తారు. TMCలకు వచ్చేసరికి 312. శ్రీశైలం దానికి సాగర్ కంటే తక్కువ TMCలు ఉంటుంది. అది అవునా? అది 200 తక్కువ. అంటే స్టోరేజ్ ఎక్కువ నిల్వ దేంటుందంటే సాగర్కి ఎక్కువగా ఉంటుంది మనం TMCలు కొలిసినప్పుడు. అంటే చూడండి, సరే ఇప్పుడు మనం నీటిని అడుగుల్లో కొలుస్తూ ఉంటాం. అవి కొలిసినప్పుడు కొన్ని ఎన్ని అడుగులు మనకి ఇప్పుడు చెప్తా ఉన్నారు, వరద ప్రవాహం వల్ల ఎన్ని అడుగులు ఉన్నాను. దేవుడు మనల్ని కూడా ఆయన కొలిసినప్పుడు అంట ఆ నీళ్ళు ఎంతవరకు ఉన్నాయంటే చీలమండలం అవుతుంది. ఇది నెంబర్ 1. అంటే ఈ నీరు నీలమండలం, ఈ చీలమండలం అనేది నీరు ఏం చూపిస్తుందంటే మన ఆత్మీయ జీవితంలో మన నడకను మనం చూపిస్తూ ఉంది. చీలమండలం అనేది ఆ గుర్రాలు కట్ చేస్తాయి, పరిగెత్తలేవు, సరిగ్గా నడవలేవు, ఉపయోగకరంగా ఉండలేవు. అంటే ఈ చీలమండలం అనేది ఉండాలి మనకి. నడక అనేది ఫస్ట్ ఆరంభము నడక ఉండదు కదా. పిల్లలు కూడా మనం చూస్తాం, పిల్లలు పుట్టినప్పుడు కొంచెం అటు ఇటు బొల్లాడుతూ ఉంటాడు, దోగాడుతూ ఉంటాడు. ఆ తర్వాత చిన్నగా లేచి నిలబడతాడు, చిన్నగా నడుస్తాడు, ఒకేసారి డైరెక్ట్ పరిగెత్తాడు కదా. ముందు చిన్నగా ముందాడుతూ ఉంటాడు, నిలబడతాడు, చిన్నగా నడక ఆరంభమవుతాడు. అంటే దేవుని బిడ్డలంగా ఈ వాక్యం అనేది చూస్తుంటే చీలమండలంలోతు దేవుల్లో మనం నడవటం చూపిస్తుంది. వాక్యం నీళ్ళ గుండా నడుస్తూ ఆ చీలమండలం లోతు అనుభవంలోకి మనం రావాలి. అసలు నీళ్ళు లేకపోతే కదా కొన్ని సందర్భాలు అంటారు, నీళ్ళు పలానా వారు నీళ్ళు ఉన్నాయని చెప్తే నీళ్ళున్న చోట ఏమడదు అంటారు చెప్పండి, బురద కూడా ఉండదు. అంటే ఆడిపోయాడు, ఆడ బురద కూడా లేదు. ఇప్పుడు నీళ్ళు తాగుదాము, నీళ్ళు లేకపోతే కదా. ఎండమావులు ఉంటాయి కదండి, ఎండమావులు అంటే మనకి ఏంటి, అవి నీళ్ళలాగానే కనపడతాయి రోడ్డు మీద. అరే అక్కడ నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తాయి, నీళ్ళు ఉన్నాయనుకుంటాం, కానీ అక్కడ దగ్గరికి వెళితే అది ఏముంది. అవునా బ్రదర్? అవునా? అంటే ఎండమావులు అంటే అర్థం ఏంటి చూసారు ఎప్పుడన్నా? అంటే ఎండమావులు చూసండి. ఎండమావులు అంటే నీళ్ళలాగా కనపడతాయి. మన ఎండాకాలం మధ్య రోడ్డు మీద వెళ్తా ఉంటే దూరంగా అదొక నీరున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళితే ఆ రోడ్డు మీద నీరు కూడా ఏమీ ఉండదు కదా. అంటే ఇప్పుడు ఈ లోకంలో నీరు లేని స్థలం అయిపోతాం, అంటే వాక్యం లేని స్థలం కనుక కొన్ని చోట్ల
నీరు ఉంటుంది. కొన్నిసార్లు మనం చెప్తున్నారు ఎవరు అక్కడ నిన్న ఎవరో చెప్తున్నా విజిటింగ్కి వెళ్తున్నారు, గంటల పాటలు పాడతారు. రాత్రి విజిటింగ్కి వెళ్ళినాం వేరే ప్రాంతం, అసలు గంటల పాటలు పాడతారు. పాటలు పాడే తప్పని కాదు, పాడతారు, ఏదో కొద్ది మాటలే వాక్యం చెప్తారు. అలాగే పరిస్థితి అది వేరే డినామినేషన్లే. అయితే గమనిస్తే చూస్తే అంటే ఏంటంటే మనం కొన్ని సందర్భాలు చూస్తాం, కొన్ని క్రిస్మస్ సెలబ్రేషన్ కొన్ని కార్యక్రమాలు పెడుతూ ఉంటారు. ఆ పెట్టినప్పుడు ఏంటంటే బయట వాటికి గంటల టయాలు ఇస్తారు. వచ్చిన ప్రసంగికుడు ఎక్కడో దూరం చూస్తాడు, వాక్యం దేవుని వాక్యాన్ని నుంచి చాలా కొంత రక్షణ పొందాలని ఆశతో భారం చూస్తే ఆయన అంటే బ్రదరు 20 నిమిషాలు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి అంటే క్లుప్తంగా 20 నిమిషాలు అంటాడు. లాస్ట్లో అది కూడా ఇప్పుడు లాస్ట్లో అందరూ 10-11 నిద్రపోయే టైం వస్తుంది. ఆ 10-20 నిమిషాలు ఏం జరుగుతుందండి చూడండి. అంటే గమనించండి, అంటే ఏమి ఉండదు అక్కడ, వాక్యం ఉండదు, దేవుని వాక్యం చోటు ఉండదు. కానీ ఇక్కడ ఎహెజ్కేలు గారి కాలంలో దేవుని వాక్యం వస్తే చీలమండలం అంటే మనం నడవాలంటే అంత లోతుని మనం చూస్తున్నట్లయితే మన ఆత్మీయంగా నడకకు ఆత్మీయంగా మనం ప్రభువులో కొనసాగడానికి నెంబర్ 1 చీలమండలం లోతు. రెండోది చదువుకున్న తర్వాత ఏ లోతులోకి వెళ్తుందో దేవుడు నడిపిస్తున్నాడు చూడండి. మనం కూడా చీలమండలం లోతుందా, అసలు నీళ్ళు లేకుండా నడుస్తున్నామా మనం పరీక్షించుకోవాలి. మనం నీళ్ళ గుండా నడిపించబడుతున్నామా పరీక్షించుకోవాలి. ఆ మందిరము గడప నుంచి నీళ్లు పారుతున్నాయా లేదా పరీక్షించుకోవాలి. నీళ్లు ముఖ్యం మనకి, వాక్యం ముఖ్యము, దేవుడు ముఖ్యం మనకి. అది తర్వాత సెకండరీ, ఏదైనా దేవుడు ఉన్నాడా, వాక్యం ఉందా, అది నెంబర్ 1. చూడండి ఇప్పుడు చదవండి, తర్వాత భాగం చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 40 అదే అధ్యాయం. ఆయన 1000 మూరలు కొలిచి మరలా 1000 మూరలు కొలిచి 1000 మూరలు, మూర అంటే అడుగున్నారు సుమారు 1000 + 5 అంటే మరలా 1500 అడుగులు పొడవు కొలిచి నీళ్లు కూడా నడిపించగా నీళ్లు ఇప్పుడు ఏ లోతులకు వచ్చినాయండి? ఇప్పుడు గడప క్రింద కొద్దిగా చిన్న ఓటారం ఉంది. ఆ చిన్న ఓట దగ్గర మనం పాదం పెట్టినా మన పాదం కూడా ఏం కాదు, నిండదు కదా. చిన్న ఓట అది, అప్పుడు పాదం నిండదు. అది కొంచెం నీళ్ళు ఎక్కువైన తర్వాత అప్పుడు కొంచెం పాదము గిలకలు నిండుతాయి. ఇప్పుడు గిలక నిండడం కాదు, మరలా 1500 1000 మూరల పొడుగు దూరము కొలవగా ఆ నీళ్ళ గుండా వెళ్తూ ఉంటే చూడండి, నీళ్ళ గుండానే వెళ్తాడు. ఇక్కడ మనం గమనించాలి, అవునా? నీళ్ళ గుండా వెళ్తాడు అంటే మన ఆత్మీయ జీవితం అంతా నీళ్ళ గుండా వెళ్ళాలి. అంటే వాక్యం గుండా వెళ్ళాలి, పరిశుద్ధాత్మ గుండా వెళ్ళాలి, జీవ జలముతో మనం వెళ్ళాలి, ప్రభువుతో మనం వెళ్ళాలి. అది వాక్యం నీళ్ళ గుండా అంటే. చూడండి అక్కడ కొలిపించగా ఇప్పుడు 1000 కొలగా నీళ్లు నడిపించగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. అంటే ఇప్పుడు ఏ లోతులకు వచ్చేసినాయి? ఇప్పుడు రెండోది మోకాళ్ళ లోతు. ఇప్పుడు ఈ నీళ్లు మోకాళ్ళ లోతు వచ్చినాయంట. అది కొంచెము గడప కింద స్టార్ట్ అయింది, మోకాళ్ళ లోతులోకి వచ్చేసినాయంటే వాడు ఎంత నీళ్ళుంటే మోకాళ్ళ లోతుకు రావాలి అంటే మన మోకాళ్ళ దగ్గరకు వచ్చేసిన నీళ్లు, అంత భాగము నీళ్ళతో నింపబడింది మోకాళ్ళలో. ఇప్పుడు రెండోది మోకాళ్ళు. 1 చీలమండలం నడక సాదృశ్యం, రెండోది మోకాళ్ళు దేని సాదృశ్యం అంటే మోకాళ్ళు ఫిలిప్పీ పత్రికలో యేసుప్రభువు అక్కడ రాయడం పరిశుద్ధాత్మ ఆయన మన కొరకు రిక్తుడిగా చేసుకుని తను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు కనుక ఇప్పుడు ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగునట్లు. అంతే. అంటే ఇప్పుడు మోకాలు ఏం చూపిస్తుంది? ఫిలిప్పీ 2వ అధ్యాయం 9-10 ప్రకారము మన మోకాలు ఏం కావాలి? యేసుక్రీస్తు నామములు ఏం కావాలి? వంగాలి. అంటే ఇప్పుడు ఈ నీళ్లు మోకాల్లోతుకు వచ్చినాయంటే మోకాళ్ళ ఏ అనుభవం చూపిస్తుందంటే ప్రార్థన అనుభవాన్ని చూపిస్తుంది. వాక్యము ఎక్కువయ్యే కొంది మన మోకాల జీవితం ఎక్కువ కావాలి. నీళ్లు ఎక్కువ అవుతున్నాయి, నీళ్లు ఎక్కువ కొంది కొంత చిన్న ఓట ఆరంభమైంది. ఆ ఓటలో అక్కడ తీసుకొచ్చాడు, నడిపించాడు దేవుడు. ఆ ఓట కొంచెం ఎక్కువైతే చీలమండలం మునుగుతుంది. ఆ చీలమండలంలో మనం నడుస్తూ ఉండాలి దేవుల్లో. అంతటితోనే కాకుండా రెండో స్టెప్ ఏంటంటే ఆ నీళ్లు మోకాళ్ళలోతులకు వచ్చేసరికల్లా నీళ్లు ఎక్కువ ఉంది. ఇప్పుడు మోకాళ్ళలోకి వచ్చింది కనుక ఈ మోకాళ్ళను ఏం చేస్తుంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంది కనుక. రెండోది నీళ్లు మోకాళ్ళలోకి వస్తున్నాయా, నీళ్లు ఎక్కువ అవుతున్నాయా, దేవుని వాక్యముతో మనం నింపబడుతున్నామా, రెండోది దేవుని పరిశుద్ధాత్మతో మనం కొనసాగుతున్నామా, జీవ జలముతో మనం కొనసాగుతున్నామా. కనుక మనము దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మనం కుటుంబంలో దేవుని ఆలయంలో, ఇక్కడ ప్రత్యేకంగా ఆలయం గురించి రాయండి 40వ అధ్యాయం. మనము మన ఇంటి దగ్గర కావచ్చు, మన కుటుంబంలో దేవుని సన్నిధికి వెళ్ళే మన ఆలయంలో, దేవుని ఆలయంలో కూడా వాక్యమైన నది ప్రవహించాలండి. అందుకే మనం ఈ వాక్యం నీళ్ళు ప్రవహిస్తా. రెండోది మోకాళ్ళలోతు. కనుక మన జీవితంలో మోకాళ్ళ అనుభవం ప్రార్థనా జీవితాన్ని సాదృశ్యం కనుక మనము ఆ మోకాళ్ళ అనుభవం. అందుకే ఒక ఆయన జాన్ హైడ్ అనే భక్తుడు, గొప్ప దైవజనుడు మనకి ప్రార్థనా లిస్టులో ఉంటాడు జాన్ హైడ్ గా. ఆయనకి పేరేంటంటే
ఒంటె మోకాళ్ళు. ఆయన పేరేం పేరంట? ఒంటె మోకాలు. ఒంటె మోకాలు ఏంటంటే అంటే అర్థము, ఆయన మోకరించి గంటలు మోకరించి మోకాలు చెప్పలన్నీ కూడా ఒంటె. మీరు మోకాలు చూసారా? ఒంటె మోకాళ్ళు చూసారా బ్రదర్? ఒంటె మోకాళ్ళు ఇంత బాగా వాసిపోయినట్లు ఇంత ఎడలిపోద్ది, దిమ్మలు ఒకలాగా అయిపోద్ది, స్మూత్గా ఉండదు. ఎందుకంటే ఎవరైనా దిగాలన్నా మోకరించాలా, అది ఎక్కిన తర్వాత మళ్ళీ మోకరించిన తర్వాత మళ్ళీ బయలుదేరుతాను ఒంటెను. అందుకే ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు ఏం చేశాడు? ఒంటెలను మోకరింపజేస్తుంటాడు. అంటే ఆ మోకాళ్ళ అనుభవం ఎక్కువ దేనికి ఉంటుంది? ఒంటెకు ఉంటుంది మోకాళ్ళ అనుభవం, గాడిదకు ఉండదు. అవునా? కానీ మోకాలు అనుభవం ఒంటెకు ఉంటుంది. అంటే జాన్ హైట్కి ఎందుకు చెప్పారంటే ఒంటె మోకాలు గలవాడు. ఆ మోచెప్పులన్నీ అరిగిపోయి అంటే లావైపోయి ఉప్పు గట్టిపడి రకరకాలుగా ఆ మోచెప్పులు అంటే అలాగ తయారైపోతాయంట. ఎక్కువ గంటలు అంటే ఒకరోజు కాదు, ఆయన సంవత్సరాల జీవితంలో సంవత్సరాలు. కనుక రెండోది, మనకి మోకాళ్ళ అనుభవం నీళ్ళు మన ఆత్మీయ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. కనుక ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభు ఎదుట ఏం చేశాడంట? అధికారి వచ్చి ఏం చేశాడు? యేసుప్రభు ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా మంచి ప్రశ్న చేశాడు. ఏం ప్రశ్న అది? నిత్య జీవమునకు వారసులకు నేనేమి? ఆయన గురించి రాయబడింది 3 సందర్భాలు రాయబడింది. ఒక అధికారం రాయబడింది, ఒక యవనస్తుని రాయబడింది కదా. అలాగే మనం చూస్తే ఒక మనుషుడు ఆ వ్యక్తి ప్రభు ఎదుట మోకాళ్ళునే దేవుని బిడ్డలంగా. రెండోది, మోకాళ్ళ అనుభవంలోనికి మనము రావాలి. మన మోకాలు ఎలాగున్నాయి, ప్రార్థన జీవితం ఎలాగుంది, మన వ్యక్తిగతంగా మోకాల జీవితం, దేవుని బిడ్డల కుటుంబంగా మోకాల జీవితం, మనం సంఘముగా మన మోకాల జీవితాన్ని అధికంగా చేసుకోవాలి. భక్సింగ్ గారికి ఇది బాగా మంచి అనుభవం ఆయనకి, ఆ దైవజనుడికి. కనుక మనం దేవుని బిడ్డలకు రెండోది మోకాళ్ళ లోతు వాక్యంతో నింపబడుతూ ఆ మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి. అందుకే దేవుడు మోకాళ్ళు అన్నాడు. ఆ తర్వాత చదవండి, ఇంకా ఆయన ఇది 3వసారి 1000 పదం వస్తుంది. 1000 మూరలు కొలిచి కంటిన్యూషన్. ఈ పదం మాత్రం మారలే. ఏ పదం మారట్లా? నేలగొండ అనిపిస్తున్నాడు. నేలగొండ అంటే మన జీవితాంతం మనం చచ్చేంత వరకు కూడా, ప్రవచించేంత వరకు కూడా మనం నేలగొండ నడవాలి. నీళ్ళగుండ నడిపించగా నీళ్ళు ఇప్పుడు 3 ఏ అనుభవంలోకి వచ్చిందంటే ఇప్పుడు మొలలోతు అనుభవం, లేదా మనకు అర్థం నడుములోతు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 3వదిగా ఈ మొలలోతు. అందుకే ఆయన మొల చుట్టూ ఏం కట్టుకున్నాడంట? ఒంటె చర్మం. అవునా? తోలు తట్టి, ఒంటె చర్మం తోలు తట్టి. ఎవరైనా బాప్తిస్మం ఇచ్చు యోహాను అంటే సామాన్యమైన వస్తుంది. ఏలియా అట్లానే చేసేవాడు. ఏలియా లాగానే ఎవరు చేశారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను చేశారు. అందుకే ఏలియా గారికి బాప్తిస్మం ఇచ్చి యోహానికి కనెక్షన్ ఉంది. కనెక్షన్ అంటే భౌతికమైనది కాదు, అది ఆత్మీయం. అంటే ఆయన బంధువులు తన కనెక్షన్ కాదు, ఆ కనెక్షన్ కూడా కాదు. ఆత్మీయంగా అంటే ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు ఎవరు? యోహాను. ఏలియా లాంటి స్వభావం ఆయనలో ఉంది, ఏలియా లాంటి పౌరుషం ఆయనలో ఉంది. ఏలియా వలె ప్రార్థనా జీవితం కలిగిన వాడు బాప్తిస్మం యోహాను. ఏలియా ప్రకటించినట్లుగా యెహోవా దేవుడు ఈ సంవత్సరం మంచు పడిన వర్షం కూడా పడదు అంటే ఉన్నదన్నట్టు గట్టి చెప్పేవాడు ఏలియా. అట్లాగే చెప్పేవాడు. ఏమని తెలుసా? ఎవరంటే ఏరోదు రాజు. ఆ ఏరోదు రాజు ఏం చేశాడంటే తనకు ఆల్రెడీ భార్య ఉన్నప్పటికి కూడా తను ఏం చేశాడు? తన తమ్ముడు పిలుపు యొక్క భార్యను తను తీసుకొచ్చుకొని పాపంతో ఉంటున్నాడు. అప్పుడు యోహాను తెలిసి వచ్చి అన్నాడు, ఇదిగో ఏరోదు రాజా, నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు, అది తప్పు, అది పాపము అని ఖండించి ఏలి అట్ట చెప్తే అట్టే చెప్తాడు. ఏలి ఎలా చెప్పేవాడు? ఎవరంటే కొత్త నిబంధనలో బాప్తిస్మం యోహాను. కాబట్టి చూడండి, అంటే ఆ అనుభవాలు, ఏలియా లాంటి లక్షణాలు, ఏలియా లాంటి పౌరుషం, ఏలియా లాంటి పరిశుద్ధ జీవితం, ఏలియా లాంటి దైవిక విధానము, ఉన్నదన్నట్టుగా చెప్పే అనుభవం, ఉన్నదన్నట్లుగా చెప్తాడంట, ఉన్నదన్నట్లుగా వాక్యానుసారంగా. అందుకే యేసుప్రభువు వారి గురించి రాబడింది. యోహాను సువార్త 3:3 ఏం రాబడింది? రాత్రి ఒక నికోదేము వచ్చి ఏమన్నా, అయ్యా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, దేవునికి తోడేంత పేరు, నువ్వు మొహమాటం లేదు అంటే ఉన్నదన్నట్టుగా స్పష్టంగా ఉన్నదన్నట్టుగా యేసుప్రభువు చెప్పేవాడు. ఆయన మొహమాట పడకుండా శాస్త్రులు అందరి దగ్గర ఉన్నదన్నట్టుగా చెప్తాడు. అందుకే యేసుప్రభువు వారు ఉన్నదన్నట్లుగా అలాగే శిష్యులు కూడా నేర్చుకోగలిగారు. దేవుని బిడ్డలకు మనం చూస్తే ఈ 3 మనం చూస్తే ఇక్కడ మొలలోతో లేదా నడుములోతో చూస్తే మనకు నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి, నడుమునకు మనము ఆత్మీయమైన వాటిని ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది, నడుమునకు మనము అలాగ కట్టుకుంటాం. నీతిని మహిమరు
సత్యమని గట్టి కట్టుకోవాలి. ఈ వాక్యం అనేది కొంచెంచో ఆగిపోకూడదు. కొన్ని సందర్భాల్లో వాక్యం ఏదో కొంచెం ఉంది ఇక్కడ, ఆ ఓటుతో సంతృప్తి చెందొద్దు. ఆ వాక్యము చీలమండలం లోతులకు రావాలి. రెండోది మోకాలు లోతులకు రావాలి. మూడోది నడుము లోతులకు రావాలి. అంటే నీళ్ళు ఎక్కువ అవుతారో తగ్గుతున్నాయా? ఎక్కువ అవుతా ఉన్నాయి. అంటే వాక్యమనే జలము ఎక్కువ అవుతూ ఉండాలి. దేవుని వాక్యము 3 స్థలాల్లో ఉండాలంట. ఒకటి రోమపత్రి రాబడింది నీ చేతిలో, రెండోది నీ నోటిలో, మూడోది హృదయంలో. ఈ 3 చోట్ల వాక్యం ఉండాలి కదా దేవుని బిడ్డలుగా. మూడోది ఈ యొక్క మొల లేదా నడుము అనుభవము. మనం కూడా అంత నడువు అనుభవంలోనికి మనం రావాలి. సత్యములో, నీతిలో, పరిశుద్ధతలో, దైవికమైన విధానంలో నడుము కట్టుకుని ఏం చూసి తెలుసా? యేసుప్రభువారు నడుము కట్టుకుంటే ఏం చేస్తుంటే అంటారు, మా అంటాం, మీరు నడుము కట్టుకోండియా, ఏంటి పలానా పని నడుము కట్టుకోండి అంటుంటారు కదా. అంటే ఒక పని కొరకు, ఒక సువార్త కొరకు నడుము కట్టుకోవటం, లేదా నెహెమ్యా గారి కాలంలో ప్రకారాలు కట్టడం కొరకే నడుము కట్టుకోవటం. యేసుప్రభువారు శిష్యుల పాదాలు కడుగుట కొరకే నడుము కట్టుకున్నాడు కదా. అంటే వాక్యం ఎక్కువ అలా లోతైన అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుని పని కొరకే నడుము కట్టుకునే అనుభవంలోకి వస్తాం. యేసు ప్రభు వల్లే అలాంటి పనిలోనికి వస్తాం ఆత్మీయంగా. అలాగనే మనం నెహెమ్యా వల్లే, భక్తుల వలె వారు నడుము కట్టుకున్నారు. అపొస్తలుడైన పౌలు ఆదిమ సంఘం నడుము కట్టుకుంది. వాక్యం ఎంత ఎక్కువగా వస్తుందో, వాక్యం చేత ఎంతగా బలపడుతున్నారో, వాళ్ళు బలపడే కొంది, వాక్యం చేత నింపబడే కొంది వారు దేవుని పన్ను కొరకే పూనుకొంటున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారు. వారు ఒక పరాక్రమవంతులుగా, శూరులుగా, యుద్ధ వీరులుగా, నీతిమంతులుగా, సత్యవర్తులుగా, ప్రభు పని కొరకు ఒక సైనికులుగా, వారు యోధులుగా ఉన్నారు. ఇది 3వ అనుభవము, మొల లేదా నడుములోతు. తర్వాత చదవండి. ఆయన ఇంకనో ఇప్పుడు మరొక 1000 కొలువుగా మిక్కిలి లోతై. ఇక్కడ గమనించండి, గడపలో చిన్న ఓట, ఫస్ట్ అరికాలు కూడా నిండదు, చీలమండలు నిండదు, అలాంటి చిన్న ఓట ఆరంభమైంది. ఎక్కడ? మందిరము గడప కింద. ఇప్పుడు ఆరంభం ఏమవుతుంది చెప్పండి? ఇది ఎక్కడ 1000 మూరల కొలువుగా దాటలేనంత నది కనబడిను. ఇప్పుడు కాదు చూడండి, వీడు 4 అనుభవంలోకి వస్తే ఇది దాటలేనంత నది. మొట్టమొదటిది చీలమండలం కదా. అసలు మొట్టమొదటి చూస్తే స్టార్టింగ్ గడప కింద కదా, గడప కింద చిన్న ఓట. రెండవది చీలమండలం, అంటే గడప అనుభవం, దేవుని మందిరము గడప దగ్గర నుంచి వాక్యం ప్రారంభమవుతుంది, ఆయన జీవనంలో ఉంటుంది. రెండవది మనం చూస్తే చీలమండలం. మూడవది మోకాలు. నాలుగవది ఎన్నో వస్తుంది నడుము లేదా మొలలోతు. ఇప్పుడు 5 వచ్చేసరికల్లా ఈ నీళ్ళు ఎంతవరకు వచ్చినాయంట? దాటలేనంతకు వచ్చిన. దాటలేనంత అంటే ఇప్పుడు అక్కడ నది ఏంటంటే అది, ఇప్పుడు కృష్ణా నది ఉంది, ఈత బాగా ఫుల్ పోయిస్తుంది అనుకో, దాటుతామా? నడుస్తామా? నదిలో నడవలేదు. అందుకే ఈ ఇశ్రాయేల్ కాలంలో బైబిల్లోనే ఇశ్రాయేల్కు ప్రాముఖ్యమైనది ఏంటి? ఇశ్రాయేల్కు యోర్దాన్ నది. యోర్దాన్ నది యెహోషువ గ్రంథంలో ఏమంటే అది నది ఎట్లా పారుతుందంటే ఒడ్లు కూడా పొంగుతున్నాయి. అలాంటప్పుడు నడవటం అంటే చాలా కష్టం. అందుకే యెహోషువ లాంటి నాయకుడు, యోధులందరూ భయపడి అక్కడుంటే మరలా దేవుడు అని చెప్పి అంటే లేండి, మీరు లేచి ధైర్యం తెచ్చుకోండి అని చెప్పేసి ప్రభు ఏం చేశాడు? యెహోషువ 3వ అధ్యాయంలో అప్పుడు దేవుని మందసం పట్టుకొని యాజకులు వెళ్తూ ఉంటే దేవుడు చెప్పిన మాట, మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు మీరు అద్భుత కార్యములు చూస్తాం, మిమ్మల్ని చూసిపరచుకోండి, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి అన్నాడు. అప్పుడు యాజకులు మందసాన్ని మోస్తా వారి పాదాలు, అరికాళ్ళు నీళ్ళకు తగలగానే వెంటనే ఏమైపోయిందంటే యోర్దాన్ నది వెనక్కి మళ్ళీపోయింది. యోర్దాన్ నది ఆగిపోయింది, అక్కడే ఒక జలరాశులు ఆగిపోయింది. అద్భుతంగా అది నది ప్రవహిస్తుంది. ఇప్పుడు ఎట్లా ప్రవహిస్తున్నాయో నదులు, మన కృష్ణానది ఎట్లా ప్రవహిస్తుందో, సాగర్ జలాశయాలు ఎట్లా ప్రవహిస్తున్నాయో అట్లాంటి నది. అంటే ఇప్పుడు ఇది దాటలేనంత నది అంటే అర్థం ఏంటంటే మనకు మించిపోయింది. చెప్పండి ఏమైంది మనకి? ఇది నడువులతో కాదు, ఈ చెస్ట్ రొమ్ములతోనే కాదు, మెడ తల ఈ లోత కాదు, ఇప్పుడు దాన్ని దాటలేనంత నది అయిపోయింది. నది అంటే ఇప్పుడు నదిలోకి వెళితే మనం ఏమవుతాం చెప్పండి? మునిగిపోతాం. అవునా? అంటే ఇప్పుడు నీళ్లు దాటలేనంతగా, అంటే అంత ఎత్తైన లోతైన నదిగా వచ్చినాయి. ఆ నది ఏంటో చూడండి. కీర్తన మనం చూస్తాం. కీర్తన గ్రంథంలో 46వ కీర్తన 4వ వచనం చదవండి. ఆ నదికి ఒక పేరు కూడా ఉంది. 46వ కీర్తన 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును
పరిశుద్ధ స్థలమును. అంటే ఆ నది ప్రవహిస్తూ ఉంటే దేవుని పట్టణము, మందిర స్థలము, అనేక నిధులు. ఆ నది అది ఏ నది అంటే జీవం గల నది, దేవుని నది. దేవుని పాడబడదు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, దేవుని నది. మనం చెప్పుకునే కృష్ణా నదులు, భూమి మీద చాలా నదులు ఉన్నాయి, అవునా సుమిత్ర? చాలా నదులు ఉన్నాయి మన దేశంలో, వేరే దేశాలు కూడా కదా. ఇన్ని నదులు ఉన్నాయి, జీవ నదులు ఉన్నాయి, కొన్ని మామూలు నదులు. జీవ నదులు అంటే అవి ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. మామూలు నదులు ఉన్నాయి, ఎండిపోతూ ఉంటాయి, అప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి వర్షాలు పడ్డప్పుడు. కానీ ఇక్కడ మనం చూస్తే అసలు నది అనేది ఫస్ట్ బైబిల్లో ఎక్కడ కనపడుతుంది అంటే ఆదికాండం 2వ అధ్యాయం కనపడుతుంది. ఏదైనా తోటలో ఎన్ని ఉన్నాయి అక్కడ నదులు? 4 నదులు ఉన్నాయి ఏదైనా తోటలో. అయితే కాలక్రమం అయిపోయినా ఏమైనా కొన్ని నదులు కనుమరుగైపోయినాయి. ఒక నది మాత్రం యూఫ్రటీస్ నది ఉంది కదా, అది మాత్రము ఎప్పటికే ఉంది. యూఫ్రటీస్ అది దానికి చరిత్ర ఉంది, అది ఇప్పటికీ ఉంది. ఆ యూఫ్రటీస్ నది ఎజ్కేలు గ్రంథంలో ఉంటుంది. ఒక నది ఒక దినం ఎండిపోయి యేసుప్రభు రాకడ కాలంలో చివరి దినాల్లో ప్రవచనం కూడా ఉంది. అదేంటంటే ఆ కాలంలో నది ఎండిపోయి శత్రువులకు అటు ఇటు వెళ్ళడానికి ఒక మార్గము ఏర్పడతారు. ఎందుకంటే నది ప్రవహిస్తూ ఉంటే అటోలు ఇటు రాలేరు, ఇటోలు అటు పోలేరు. అంటే ఒక దినమున ఒక ప్రవచనం, యూఫ్రటీస్ నదికి ఒక ప్రవచనం ఉంది. ఆ నది ఆ దినాన్ని ఎండిపోద్ది, శత్రువులకు మార్గం ఏర్పడుద్ది. ఆ నదిలో వచ్చేసి శత్రువులు యుద్ధానికి వస్తారు. అది రాకడకు సూచన ప్రవచనం, ఒక ప్రవచన సంబంధమైనది యూఫ్రటీస్. ఇక్కడ మనం చూస్తే ఈ నది దేవుని నది నీళ్లతో నింపబడింది, తడుపుతుంది, పరిశుద్ధ పట్టణాన్ని తడుపుతుంది, దేవుని సన్నిధి, పరిశుద్ధ స్థలాన్ని, దేవుని ఆలయం. అంటే ఈ నది దాటలేనంతగా నదిగా ఉంది. అంటే ఇప్పుడు వాక్యం ఎంతగా ఉందంటే, వాక్యం చెప్పండి ఎంతగా ఉంది? దాటలేము, ఈదలేము. అక్కడ రాదు కదా, ఈదలేనంతగా ఉంది. అంటే ఈదలు కూడా ఈదలేమంట. కొన్ని చూడండి అందులో ఏమంటారు, ఏమి ఇద్దరు. ఇప్పుడు కృష్ణానది ఈత నుంచి కొంతమంది ఈత వచ్చిన అవతల ఒడ్డుకి వెళ్తున్నారు, కొంతమంది ఈదొచ్చు. కానీ కొన్ని ఉంటాయి, కొన్ని బాగా పెద్ద నది ఉంటే ఆ నదిలో వారు ఈత కూడా ఈదలేని పరిస్థితి. ఒకవేళ నది ఈతారేమో కానీ, ఒకవేళ ఈ భౌతిక ఈత వచ్చినా కానీ ఆ వాక్యం అనే నదిలో ఉంటే ఆ నది అంతా ఈదలేనంత నది. అందుకే ఒక మా లోకల్ సామెత అంటారు, సంసారాన్నైనా ఏదొచ్చేమో కానీ ఏమవచ్చు, సముద్రాన్నైనా ఏదొచ్చామో కానీ సంసారాన్ని ఏదలేమంటారు. అంటే ఫస్ట్ దినాల్లో ఏమి ఈతున్నామంట, సంసారాలు ఈతా ఉన్నాం. అంటే ఏంటి అంటే తప్పదు, అంటే కుటుంబ పరిస్థితులు అవసరం తప్పని చెప్పట్లేదు. కాకపోతే భౌతికమైన వాటికి కొంత ఏదాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దానికంటే మనం ఏదాలంటే ఏం ఏదాలి చెప్పండి? దేవుని నదిలో ఏదాలి మనం. ఏదైనంత పరిస్థితి నది అంటే దాటలేనంత పరిస్థితి. ఆ నీళ్ళ ప్రవాహం నదిలో ఉన్నాయి. అంటే వాక్యం అనేది ఒక నదిలాగా విస్తారమైన జలముతో నింపడిన నది ప్రవాహములే ప్రవహిస్తుంది. అందుకే మనం చూస్తాం కేరళ వయనాడులో జలప్రలయము, ఆ నీటి ప్రవాహము, పర్వతాలు, మట్టి మొత్తం కొట్టుకొచ్చే. అసలు ఆశ్చర్యం ఏంటంటే అలాంటిది నీటి ప్రవాహం ఎప్పుడు రాలేదంట. అక్కడ చెబుతున్నారు ఊర్లే కనుమరిపోయినాయి, ఇల్లు కాదు ఊర్లే. కొన్ని వందలాది ఇల్లు కూలిపోయినాయి, నీటి మట్టం అయిపోయినాయంట. అంటే మట్టితో కప్పబడిపోయినాయి. ఆ మట్టి పర్వతాలన్నీ పడిపోయినాయి, పర్వతాలతో కప్పబడిపోయింది. అంటే చూడండి ఎంత పరిస్థితి. ఇక్కడ మన ఆత్మీయ జీవితం దేవుడు ఏం కోరుతున్నాయంటే, ఇక్కడ 5వ ఏంటంటే ఈ దాటలేనంత నది కనపడింది, దాట వీలు లేక ఈదవలసినంత నీరు గలనది. అంటే ఈదవలసి వచ్చిందంటే చివరికి ఆయన దాటలేడు, నడవలేడు. ఇంకా మోకాళ్ళతో నడవచ్చు, నడుముల్లోతు కూడా ఏం చేయొచ్చు, మన నీళ్ళలో నడవచ్చు. కానీ అంత ఎత్తు నదిలో, అంత హైట్ ఉన్న నీళ్ళలో నడుస్తామా? నడవలేం. అందుకే ఏం చేయాలి? ఇప్పుడు ఈదవలసి వచ్చిందంటాడు ఎజ్కేలు. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు ఎజ్కేలు ప్రవక్త? దేంట్లో ఈదుతున్నాడండి? చేపలు నీళ్ళలో ఈదినట్టు ఇక్కడ ఏనేం చేస్తాడు? నదిలో ఈదుతున్నాడు. నదిలో వాక్యమైన నదిలో మనం ఈదాలి. చాలామంది కృష్ణా నదిలో వెళ్తున్నారు కదా, కొన్ని నదులు ఈదుతున్నారు. కొంతమంది అన్నారు మేము యోర్దాన్ నదికి వెళ్ళామండి, అక్కడ యోర్దాన్ నదిలో బాప్తి తీసుకున్నాం. మంచిది, ఓకే, అది మంచి విషయం, బాప్తి తప్పలేదు, మంచి విషయం. మేము యోర్దాన్ నదిలో మునకేసాము, యోర్దాన్ నదిలో ఈత కొట్టామంటే అదే యోర్దాన్ నదిలో ఈదడం కంటే గొప్పదేం తెలుసా? వాక్యమైన నదిలో ఈదటం గొప్ప సంగతి. అన్ని నదుల కంటే గొప్ప నది ఏంటి చెప్పండి? దేవుని నది, వాక్యమనే నది. ఆ వాక్యమనే నదిలో మనం ఈదాలి. అంటే వాక్యంతో నింపబడి ఆ వాక్య ప్రవాహము మనం అలాంటి అనుభవం గుండా వాక్యము మనకు అనగా ఇటు చూసిన నీరే మనకి క్రింద నీరే పైన అయితే దాంట్లో మనం ఈదుకుంటా. అది కొన్ని చేపలు ఉంటాయి, కొన్ని చేపలు బ్రతికిన చేపలు ఏం చేస్తాయంటే ఎట్లా ఈదుతాయంటే నీళ్ళకి ఎదురుగా ఈదుతాయి. అంటే ఆ నీళ్లు ఇటు వస్తాయి అనుకోండి, ఇదేం చేస్తా చెప్పండి? చేప నీళ్ళకి ఎదురుగా ఈదుకుంటూ పోద్ది. చచ్చిపోయిన చేపలు అయితే ఆ నీళ్ళు ఏమవుతాయి? కొట్టుకొని పోతా ఉంటాయి. అంటే ఆ నీళ్ళలో కొట్టుకొని పోతా ఉంటాయి, ఎటో పోతా ఉంటాయి, కానీ ఈదలేవు.
బ్రతికున్న వారమై దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలంటే, అదే దేవుని ఆత్మశక్తి కలిగిన వారమై దేవుని బిడ్డలంగా మనము వాక్యం అనే నీళ్ళ నదిలో మనం ఇదే వారంగా ఉండాలండి. ఇదే వారంగా అంటే అంతటి వాక్య ప్రవాహముతో మనం నింపబడాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటే ఒక వాక్య దానిది, లోతైన నిధి. వాక్యం అనే ఒక సముద్రం లాంటిది. ఈ వాక్యం అనే పెద్ద నది ప్రవాహము. అలాంటి నది ప్రవాహంలో మనము నడవగుండవలసిన వారు, అంటే ఈదవలసిన వారు ఉన్నాం. ఫస్ట్ నడుస్తా, తర్వాత అక్కడ ఈది అనుభవంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఆత్మీయంగా ఏం చూస్తుంటే ఇంకా ఎక్కువైన లోతైన అనుభవాల గుండా మనము వాక్యం అనే నదిలో మనం వెళ్ళాలి. అక్కడ వెళ్ళాలా? యేసుప్రభువు ఏమన్నాడు చెప్పండి? వాళ్ళ రాత్రి అంతా వాళ్ళ ఒక్కటి బల్ల ఇప్పుడేమన్నాడు? మీరు ధోనిని లోతులకు నడిపించండి కదా. కొన్ని సందర్భాలు చేపలు మనం ఒడ్డునే పడతా ఉంటే దొరుకుతాయి చేపలు. పోయినసారి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళారు అప్పుడప్పుడు, ప్రభుదాస్ పెళ్ళి అప్పుడే వెళ్ళి, తర్వాత పెళ్ళి అయిపోయిన సాయంత్రం అక్కడికి వెళ్ళిపోతే సరే ఎట్టా పెళ్ళి దగ్గర వెళ్తే పిల్లలందరూ ఏదో పట్టుకొని చూస్తారు, ఏదో పట్టుకోని చిన్న చిన్న రవ్వలు ఏదో గవ్వలుగా పడుతున్నాయి, కానీ చేపలు దొరికితే ఒక్క చేప దొరకదు. ఎందుకంటే చేపలు ఎక్కడంటే లోపలికి ఉంటాయి. సముద్రం ఉన్నాయి, చేపలు విస్తారంగా ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళాలి. అంటే దేవుని బిడ్డలంగా మనం కూడా అంటే వాక్యం అనే నదిలోనికి లోతులోనికి మనం వెళ్ళటం, వాక్యం చేత ఆత్మ విస్తారమైన నది అంటే ప్రవాహంగా ఉంది వాక్యం. అలాంటి అనుభవం మనం వెళ్ళాలి. అలాంటి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ మనం ఈ నది దేని సాదృశ్యం అంటే ఆదికాండం 2వ అధ్యాయంలో కనబడుతుంది నదులు. తర్వాత కొన్ని కనుమరుగైపోయినాయి. ఆ తర్వాత ఏదైనా తోటను తడుపుతూ ఉన్నాయండి. నదులు ఏం చేస్తే చెప్పండి? ఏదైనా తోటని తడుపుతున్నాయి, సస్యశ్యామలం అవుతుంది. ఏదేనంటే డిలైట్, ఆహ్లాదం, సంతోషం. ఆ ఏదేనికి మరొక అర్థం. ఆ ఏదేనంటే ఒక విషయం చెప్పంటే చిన్న పరలోకం. పరలోకం అసలు పైన ఉంది. అది పాపం చేయక మునుపు ఆదాము వరకు దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు 2 స్థలాల్లో ఉంటాడు. అప్పట్లో ఒక స్థలం పరలోకంలో ఉండేవాడు, 2వ స్థలం ఎక్కడ ఉండేవాడు? ఏదైనా ఉండేవాడు. అందుకే ఏదైనా అంటే ఏం తెలుసా? చిన్న పరలోకం. ఏదైనా అంటే డిలైట్, ఇంగ్లీష్లో అర్థం ఆహ్లాదకరం, సంతోషకరం. కాబట్టి ఆ ఏదైనాలో నదులున్నాయి. ఏదైనా తోట యెహోవా తోట, దేవుని తోట, సస్యశ్యామల సమృద్ధి. భూమి మీద ఏదైనా తోటకు సమానమైనది భూమి మీద ఏ తోట కూడా లేదు. అది దేవుని తోట, యెహోవా తోట. అలాగే అనుకున్నాడు ఎవరైనా? ఇది యెహోవా తోట వలె ఉంది అనుకున్నాడు ఎవరైనా? ఆదికాండంలో లోతు అనుకున్నాడు 18-19 అధ్యాయంలో. ఇది యెహోవా తోట. దేని అనుకున్నాడు? సుధమ గుమరది యెహోవా తోట అనుకున్నాడు. కానీ సుధమ గుమ కాదు. ఏదైనా తోట వేరే, సుధమ గుమ వేరే. కనాను తర్వాత 2వ చెప్పుకోవచ్చు అంటే కనాను కదా. భూమి మీద ప్రసిద్ధి చెందిందంటే దేవుడు చెప్పాడు శ్రేష్టమైంది, మిక్కిలి మంచిది, పాలు తేనెలు ప్రవహించే దేశము. అంటే ఏదైనా తర్వాత సెకండ్ వస్తుంటే వాక్యానుసారంగా చూస్తే రెండోది కనాను దేశం వస్తుంది. అప్పుడు ప్రభువే చెప్పాడు ఇశ్రాయేలుకి కనాను దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. కాబట్టి దేవుని ప్రజలంగా ఇప్పుడు ఆ నదులు ఉన్నాయి. ఆ నదులు కాస్త ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం ఉంది. ఒక నది కాదు, జీవ నది ఉంది. ఆ నది ఉంది, ఆ నది జీవపు నదిగా మన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం కనపడుతుంది. స్ఫటికం వల్ల మెరుచున్న జీవ జలపు నది. కాబట్టి ఇక్కడ యేసుకి 47వ అధ్యాయంలో దాటలేనంతగా ఈదవలసి వచ్చింది, అంత నదిగా వచ్చేసింది. వాక్యమైన నది, జీవనది. ఈ నది ఎలాగుందంటే జీవము, సమృద్ధిగా అయిన జీవం. ఈ నది సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తుంది. ఈ నది ఏం చేస్తుంటే మనకు ఆ నది ప్రక్కనే ఏమున్నాయంటే కొన్ని చెట్లు ఉన్నాయండి, అవి ఫలిస్తున్నాయి, అంటే ఫలాలు ఇస్తుంది. అక్కడ జీవం, సమృద్ధి అయిన జీవం. ఇలాగా దేవుని వాక్యం మనం చూస్తూ వచ్చినాం. ఈ యొక్క అనుభవాలు ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. ప్రభుత్వం అయితే మనం తర్వాత వారు చూద్దాం. ఇప్పుడు మనం ఒక 5 సంగతులు మనం చూస్తూ వచ్చినాం. ఇక్కడ 5 సంగతులు ఏంటంటే దేవుని ఆత్మతో యెహెజ్కేలు గారు చెప్పండి దేవుని ఆలయంకి ఏం చేశాడంట? తోడుకొని వచ్చినాడు. దేవుని ఆలయంలోకి మనం తోడుకొని రాబడుతూ ఉండాలి కదండి. తోడుకొని రాబడి నిరంతరం కొన్ని గృహాలు చేసిన వస్తా ఉన్నారు వాళ్ళు. అంటే పాతలు కాదు, కొత్త వాళ్ళు రక్షణ పొందలేదు అని వస్తానని చెప్పి రాలేపారు. కొంతమంది డ్యూటీలు ఉంటాయి, కొన్ని పరిస్థితి వేరే సంగతి అనుకోండి, వాళ్ళకి ఇబ్బందులు అవి వేరే. కాబట్టి వాళ్ళకి డ్యూటీ లేదు, ఖాళీ ఇంటి దగ్గరే ఖాళీ ఉండి కూడా ఆ సిస్టర్స్ వాళ్ళు వస్తామని చెప్పారు, రాలేకపోయారు. అంటే కొన్ని సందర్భాలు చూడండి, దేవుని సన్నిధిలో మనం ఇక్కడ యేసుకి వెళ్తే నన్ను తోడుకొని వచ్చి అంటే ప్రభువుకు అప్పగించుకుంటే అవైలబుల్గా ఉంటే ప్రభువే మనం తోడుకొస్తాడు. ఆయన సన్నిధికి తోడుకొస్తాడు, ఆయన సన్నిధానికి తీసుకొస్తాడు, ఆయన వాక్య పనిని దగ్గరకు జీవజల దగ్గరకు నడిపిస్తాడు. ప్రభు వద్దకు, బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషం కలుగుతాయి, బలిపీఠం వద్దకు నన్ను తోడుకొనొచ్చు. అలాంటి అనుభవాలు మనం తోడుకొని రాబడాలి. అలాగే దేవుని ఆలయంలో ఈ 5 అంతల అనుభవాలు. 1 దేవుని గడప క్రింద ఒక ఉబుకుచున్న ఓట. 2వది అది చీలం మండలం లోతుగా ఉంది. 3వది మోకాలు లోతు. 4వది నడుము లోతు. 5వది ఇంకా నదీ ప్రవాహం అయిపోయింది.
అది దాటలేనంత నదిగా, ఏదవలసి వచ్చిన అంత ప్రవాహం ఉంది. కనుక ఆ నీరే వాక్య సమృద్ధి, దేవుని ఆలయం అనుభవం, ప్రభువుతో, దేవుని వాక్యముతో, పరిశుద్ధాత్మతో, జీవజలంతో అంతటి సహవాస సంబంధాన్ని చూపిస్తుంది. అట్టి అనుభవం మనం ఉంటూ మన జీవితంలో దేవుని ఆలయం దగ్గర మనం ఆయన జీవ ఓట మనం తీసుకుంటున్నామా? చీలమండల లోతులో ఆ వాక్య అనుభవం నడుస్తున్నామా? మోకాళ్ళ జీవితం అనుభవం ఉంటున్నామా? నడుము లోతులు అనగా అలా దట్టి కట్టుకోవడం, సత్యము ఒక సైనికుడికి ధరించుకునే అనుభవంలో ఆత్మీయంగా అలాగ నడుములోతు అనుభవంలో మనం కొనసాగి పని పూనుకునే వారు ఉన్నామా? ఆ తర్వాత వేదలేనంత పరిస్థితులు అంటే ఆత్మీయంగా చూస్తే అంతటి ఉన్నతమైన నీటి వాక్య సమృద్ధిలో మనము జీవజల నదిలో, దేవుని నదిలో అలాగ మనం ఆత్మీయంగా బలాభివృద్ధి చెందేవారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో వాక్య వెలుగులో అలాగ ప్రభువా, యెహెజ్కేలుగా నడిపించిన దేవా, నీ ఆత్మతో నడిపించావు నాయనా, నీ ఆలయముకు నడిపించావు, నన్ను తోడుకొని వచ్చినాడు దేవా. నీవు నన్ను తోడుకొని రా, ఇక్కడకు దేవుని ఆలయం తోడుకొని రావాలి, ఆయన కార్యాలకు తోడుకొని రావాలి, ప్రత్యక్షతల కొరకు తోడుకొని రావాలి, దర్శనాల కొరకు తోడుకొని వచ్చినట్లు ఒక దినమున మధ్యాకాశానికి యేసుప్రభు రాబోతున్నాడు. అక్కడికి ఆయన దూతల చేత ప్రపంచంలో ఉన్న వారందరినీ ఆయన దూతలతో పోగు చేసి తోడుకొని పోవాలి. ప్రభువు దగ్గర మధ్యాకాశానికి మనం తోడుకొని పోబడాలి, దేవుని ఆత్మ ద్వారా, ఆయన దూతల ద్వారా. ప్రభువా, నన్ను తోడుకొని పో, నన్ను నేను అందుబాటులో ఉన్నట్లు నన్ను సిద్ధపరచు, అలాగే నన్ను సిద్ధపరచు, నీవు నన్ను తోడుకొని రా. నీ ఆలయం దగ్గర తోడు, నీ ఆలయం గడప క్రింద నుంచి ఆ నీటి ఓట, ఆ ఓట జల ఓట నాకు దయచేయ అయ్యా. అలాంటి అనుభవం, నడిచే అనుభవంలో, చీలమండల అనుభవంలో, మోకాల అనుభవం, నడుములు, అలాంటి అనుభవాలు, ఐదంత అనుభవాలను సిద్ధపరచు ప్రభా. ఆత్మీయంగా ఎలా ఉన్నాం? జీవజల ఓట ఉందా? ఓట లేకుండా మనం ఉన్నామా? నీరు లేని స్థలాల్లో ఉంటున్నామా? నీరు కలిగిన స్థలంలో వాక్యముతో, పరిశుద్ధాత్మతో, జీవజలముతో మనం సంబంధం కలిగి ఉన్నామా? ఈ అనుభవాల్లో మనం ఉండి ఇంకా అంతకంతకు అధికమవుతూ ఉండే అనుభవాల్లో మనం వచ్చినట్లు ప్రభు సన్నిధిలో మనం ప్రభు సహాయం, ప్రభు కృపను కోరుకుందాం. ప్రార్థన.